హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా, వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, ఈరోజు అయితే వీడియో వచ్చేసి సింగిల్ కలర్ శారీస్కి కలర్ కాంబినేషన్ అనేది ఏ విధంగా చూసి వేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా డిజైన్ కాదండి, కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. చూడండి, ఈ ఫస్ట్ కలర్ శారీ వచ్చేసి ఇదైతే గ్రీన్ కలరు. ఈ గ్రీన్ కలర్లో లైట్గా ఇది గోల్డ్ షేడ్లో ఉంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికైతే నేను చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ తీసుకున్నాను. ఎల్లో అంటే గోల్డిష్ కలర్లో ఉంది. గంధం కలర్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి ఏ విధంగా వర్క్ వేసానో చూడండి. శారీ మాత్రం సింగిల్ కలరు, దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని ఇందులో ఎక్కువగా గ్రీన్ ఉంది కాబట్టి చూడండి గ్రీన్ వేశాను. డిజైన్ మాత్రం బయట చాలా బాగుంది, బట్ వీడియోస్లో మాత్రం లైట్ కలర్స్గా ఒప్పిస్తున్నాయి. నా వీడియోస్లో ఏవైనా అంతే, డిజైన్స్ బయట చూడడానికి ఉండి వీడియోస్లో చూడడానికైతే చాలా డిఫరెంట్ ఉంది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది డార్క్ గ్రీన్ కలర్లో ఉంది, కాకపోతే బట్ ఇప్పుడు గ్రీన్ లైట్ కలర్లో కనిపిస్తుంది. శారీలో ఎక్కువ గ్రీన్ ఉంది కాబట్టిగా ఎక్కువగా గ్రీన్ యూస్ చేశాను. మళ్ళీ లైట్ గోల్డ్ షేడ్లో ఉంది కాబట్టిగా, బిస్కెట్ కలర్ షేడ్లో ఉంది కాబట్టిగా దీనికి బిస్కెట్ కలర్లో అంటే లైట్ గోల్డ్లోనే లైట్ కలర్లో తీసుకున్నాను. చూడండి, ఈ విధంగానైతే ఇందులో కూడా కలర్ ఆప్షన్లు కూడా చాలా ఉన్నాయి, బట్ శారీలో కలర్స్ ఎక్కువ లేవు కాబట్టిగా లైట్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో అయితే ఈ డిజైన్ వేశాను. చూడండి, ఇందులో మాత్రం లైట్గా కనిపిస్తుంది గ్రీన్ కలర్ అనేది. దీనికైతే ఈ విధంగా బ్యాక్ సైడ్, ఇట్ సైడ్ ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే. చూడండి, హాఫ్ హ్యాండ్సే కానీ ఫుల్ బూటీస్ ఇచ్చేసి ఈ విధంగానైతే వర్క్ వేశాను. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. శారీలో సింగిల్ కలర్ ఉంది కదా, ఏ విధంగా వేయాలనే టెన్షన్ లేకుండా ఈ విధంగా కొంచెం ఆలోచనతో క్రియేటివిటీగా ఆలోచించవచ్చు. బయట మాత్రం చాలా బాగుంది, వీడియోస్లో మాత్రం చాలా లైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇగో దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ శారీకి వచ్చేసి టాజిల్స్ కూడా ఇగో ఈ విధంగా వేశాను. చూడండి, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా బటర్ఫ్లై లాగా ఇచ్చేసి ఈ విధంగా టాజిల్స్ అయితే వేశాను. మన దగ్గర మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, స్టిచ్చింగ్, టాజిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి షార్ట్ రూపంలో అయితే ఈ శారీ అయితే పెట్టాను కదా. చూడండి, లైట్ గ్రీన్ కలర్ శారీ ఇది. ఇందులో సిల్వర్ ఒకటే సింగిల్ కలర్ ఉంది కాబట్టిగా దీనికి కూడా దీనిలో సెల్ఫ్ యూజ్ చేశాను. సెల్ఫ్ కలర్ బార్డర్ తీసుకొని, కాంట్రాస్ట్ తీసుకోకుండా సెల్ఫ్ కలర్ బార్డర్ తీసుకొని ఇందులో ఒకటి సిల్వర్ ఒకటే ఉంది కాబట్టి చూడండి ఈ విధంగా చేశాను. ఇది కూడా ఎంత లైట్ కలర్లో అవుపిస్తుందో చూడండి, బట్ బయట మాత్రం చాలా బాగుంది. సిల్వర్ కలర్ యూస్ చేసి అండ్ లైట్ గోల్డ్ కలర్ యూస్ చేసి మళ్ళీ ఇందులో చూడండి గ్రీన్ కూడా యూస్ చేశాను. చూడండి, కాకపోతే లైట్ కలర్లో అవుపిస్తుంది బ్లౌజ్ అనేది డిజైన్ వేశాక. బ్యాక్ వచ్చేసి ఇది చూడండి, సింగిల్ కలర్లో ఉన్నా కూడా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఎక్కువగా ఎంబోజ్ చేయొచ్చు. శారీ ఏదైనా కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ అనేది ఎక్కువగా డిజైన్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా బూటీస్ ఇచ్చేసి అయితే వేశాను. లైట్ కలర్లో శారీ కూడా ఈ విధంగా వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి చూడండి, నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి ఈ 2 కలర్ శారీస్. 2 కలర్ శారీస్కి ఒకటి డిజైన్ వేయమని చెప్పారు, బట్ కస్టమర్ చాయిస్ని బట్టి మనం వేయాలి కాబట్టి చూడండి, ఇందులో ఈ 2 శారీస్లో కామన్గా ఉన్నది చూడండి, ఇక్కడ లైట్ కలర్లో బార్డర్ ఉంది, ఈ శారీ లైట్ కలర్లో ఉంది. బట్ ఈ రెండింటికి కొంచెం డార్క్ షేడ్లో మాత్రం ఈ కలర్ అయితే బ్లౌజ్ తీసుకున్నాను, ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. శారీస్ 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టిగా కామన్గా ఉన్న థింగ్ మాత్రం తీసుకున్నాను. చూడండి, రెండింటికి అయితే ఈ విధంగా సెట్ అయ్యేటట్టు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని అయితే డిజైన్ వేశాను. చూడండి, డార్క్ గ్రీన్ కలర్, చూడండి బ్లౌజ్ పీస్ డార్క్ గ్రీన్ కలర్ ఉంది, బట్ వీడియోలో మాత్రం లైట్గా కనిపిస్తుంది. డిజైన్ చూడండి, ఈ డిజైన్ మాత్రం నేను ఎన్నిసార్లు వేశాను చూడండి. ఈ శారీకి వచ్చేసి ఈ కలర్ యూస్ చేశాను, ఈ లైట్ కలర్ శారీకి వచ్చేసి ఇది యూస్ చేశాను, లైట్ గ్రీన్ కలరు యాష్ షేడ్లో ఉంది. ఈ రెండు శారీస్కి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఈరోజు వీడియోలో మొత్తం అన్ని లైట్ కలర్ శారీస్కి ఏ విధంగా డిజైన్ వేసానన్నది చూపిస్తున్నాను. నా వీడియోస్ కనుక, నా డిజైన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడు, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు. ఈ విధంగా మనం లైట్ కలర్ చూస్ చేసుకున్నప్పటికీ కూడా ఏ ఫ్లవర్ ఎక్కడ వేస్తే ఎక్కువ ఎంపోజ్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. హ్యాండ్ ఫుల్ హ్యాండ్ డిజైన్ ఇది చూడండి, ఎక్కువగా ఫ్లవర్ బూటీస్ ఎక్కువగా ఇచ్చేసి ఈ విధంగానైతే డిజైన్ వేశాను. లైట్గా ఉన్న శారీస్ని కూడా ఈ విధంగానైతే ఎక్కువ గ్రాండ్ లుక్తో ఎంపోజ్ చేయొచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.